నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రస్తుతానికి ఒక డిఏ మాత్రమే, నెలాఖరులో ఉత్తర్వులు, ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే శాలరీల కన్నా అప్పుల పేమెంట్సే ఎక్కువ. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 4,800 కోట్ల రూపాయలు ప్రతి నెల భారం, ఆర్థిక భారం. అప్పుల అసలు వడ్డీలకు 5,300 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. రీపేమెంట్స్ డేట్లు రావడంతో సర్కారుకు భారం. రానున్న రోజుల్లో మరింత ఈ భారం పెరిగే అవకాశం. 100 ఏళ్ల అప్పుల భారాన్ని మోస్తున్న సర్కారు ప్రాజెక్టు. సో గతంలో తీసుకున్నటువంటి అప్పులను తీర్చడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఈ నెల జీతాల కంటే తీసుకున్న అప్పులకే కిస్తీలను చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేశారు. దీంతో అప్పులను తీర్చేందుకు మళ్ళీ అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల జీతాలు, పెన్షన్ల కోసం సుమారుగా 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కిస్తీలకు 5,300 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాత లోన్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కిస్తీల భారం 70,000 కోట్లు. గతంలో తీసుకున్నటువంటి వాయిదాల భారం తక్కువగా, జీతాల భారం ఎక్కువగా ఉండేది. కానీ ఈ నెల సీన్ రివర్స్ కానుంది. అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఖర్చు చేయకుండా ప్రతి నెల జీతాల అప్పుల కోసం 10,000 కోట్ల రూపాయలు వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేయడం పెద్ద సమస్యగా మారిందని విమర్శలు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 20 మధ్య ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 4,500 కోట్లు అప్పు చేసింది. ఇందులో దాదాపుగా 90% నిధులు పాత అప్పులకు, కిస్తీల చెల్లింపుల కోసమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు సుమారు 70,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని ఆఫీసర్లు లెక్క తీసినట్టు తెలిసింది. అప్పుల చెల్లింపు పెద్ద సమస్యగా మారడంతో పాత అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో వాయిదాల సంఖ్య పెరగడం వల్ల ప్రతి నెలా చెల్లించే కిస్తీల భారం తగ్గుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు.